హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. పెద్ద మూవీ బెనిఫిట్ షోకి వెళ్ళాను అనమాట. ఈ లొకేషన్ ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి. చెప్తానండి, కంగారు పడకండి. ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్లో మోసాపేట తెలుసు కదా మీకు, ఎర్రగడ్డకి వెళ్ళే రోడ్లో అక్కడ అనమాట. చాలామంది తెలుసు థియేటరు, శ్రీరాములు థియేటర్ అనమాట. ఆ థియేటర్లో సెలబ్రేషన్స్ మాత్రం గట్టిగా స్టార్ట్ చేశారు. పెద్ద కార్ కూడా వచ్చిందనమాట. మేము ఎగ్జైట్ అయ్యాం. చాలా బాగా ప్లాన్ చేశారు. థియేటర్ కూడా ఏంటంటే రెనోవేషన్ అయ్యిందనమాట, న్యూగా రెనోవేషన్ అయ్యి వేసారనమాట. సౌండ్ క్వాలిటీ అంతా సూపర్ ఉంది. నేను మాత్రం బాగా ఎగ్జైట్ అయ్యాను, ఎందుకంటే రామ్ చరణ్ని నెవర్ బిఫోర్ క్యారెక్టర్ అనమాట దీంట్లో. ఆ ఎలివేషన్ కానీ ఏంటని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమాలో హైలైటే రామ్ చరణ్. ఒక స్టార్ ఇమేజ్ని పక్కన పెట్టి స్టోరీతోనే నేను వెళ్తాను, ఏ క్యారెక్టర్ అయినా ఎలా ఉన్నా చేస్తానని చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సినిమా ఎక్స్పీరియన్స్ కూడా అలాగే అనిపించింది. చాలామంది ఇప్పుడు చేసే వాళ్ళంతా ట్రోల్స్ అయ్యి చేస్తున్నారు, కానీ అది కరెక్ట్వే కాదు. ఇప్పుడు పాత సినిమాలకి మీరు వేరే మలయాళం సినిమాలకి డబ్బులకే వెళ్ళి ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుందని చెప్పడం కన్నా, ఒక స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు మలయాళంలో కానీ తమిళ్లో తీస్తే సూపర్గా తీసాడు, ఇలాంటి సినిమాలు ఎందుకు రావట్లేదు అని అంటారు. కానీ అందరూ పెద్ద సినిమాలో ఏ నెగిటివ్ ఉందో చెప్పండి. ఆ బార్బిల్ గాడు, ఈ పూల చొక్క, వీళ్ళందరూ వేస్ట్. నా దృష్టిలో అయితే ఇలా వేస్ట్ ఫెయిల్స్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి కంటెంట్, మంచి సినిమా వచ్చి ఇంతమంది ఆదరిస్తున్నారంటే రివ్యూస్ అన్న వాళ్ళు వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు సినిమా మంచిగా చూసు, అందరూ బాగుంది అందరూ అంటున్నారంటే, ఇప్పుడు రివ్యూస్ రేట్స్లో కరెక్ట్గా ఇవ్వలేదంటే, రివ్యూ ఫాల్స్గా ఇచ్చారంటే దాని అర్థం ఏంటి అంటే జనాలకు నచ్చింది, రివ్యూ రేటర్స్ అంటే సరిగ్గా ఇవ్వట్లేదు అంటే రివ్యూస్ని ఏమన్నా నమ్మకుండా సినిమాకి వెళ్ళారని అర్థం కదా. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుకోండి. ఎందుకంటే సినిమా చూడండి, మీకు నచ్చేది. రివ్యూస్ చూడద్దని నేను అన్నాను, కానీ చూసినా అది ఎంత దాకా కరెక్ట్ ప్రాపర్ జెన్యున్ ఎఫర్ట్స్ పెట్టిన సినిమాలని మనం ఆదర్శించాలి. ఎందుకంటే నాకు తెలిసినంత కూడా, నేను చిన్నప్పటి నుంచి చూసినంత కూడా, ఇదే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు ఎక్కువ చూస్తారు, అంటే సినిమాలను ఆదరిస్తారు, అలాంటిదని మంచి పేరు ఉంది. కానీ ఇక్కడున్న చెత్త రివ్యూ రైటర్స్ వల్ల అది చచ్చిపోతుందని నా ఒపీనియన్ అనమాట. రామ్ చరణ్ ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు ఏంటంటే, నాకేంటంటే ప్రతి షాట్, ఆ క్రికెట్ షాట్స్ అయితే అసలు మైండ్ నుంచి పోలేదనమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే సినిమా ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఏంటంటే ఏమైనా ట్రై చేస్తే డబ్బులు వేయటం ఉన్న మూవీస్లో వెళ్ళండి. మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోతే ట్రస్ట్ మీ ఇస్తుందని కావాలితే కామెంట్లో మెన్షన్ చేయండి, ఏ థియేటర్ బాగుంటుంది ఏంటంటే. చాలామందికి రెఫర్ చేసినట్టు ఉంటుంది. ఈ లాంగ్ వీడియో చేయడానికి కారణం కూడా అందుకే. ఎందుకంటే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. నాకైతే డ్యాన్స్ బాగా నచ్చింది, చరణ్ డ్యాన్స్ ఎప్పుడు ఇష్టమే నాకు. సో చాలా బాగుంది. మీరు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేయాలని. జాన్వీ కపూర్ని చూస్తే మళ్ళీ శ్రీదేవి కూతురు మళ్ళీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిందనే ఫీలింగ్ నాకు బాగా కలిగిందనమాట. డ్యాన్స్ అయితే చెత్త కొట్టేశాడు రామ్ చరణ్. మీరు కూడా చూసుంటే ఎలా ఉంది, ఏ థియేటర్లో చూసారో కామెంట్ చేయండి. అంటే నెగిటివ్ రివ్యూస్ ఉన్న వాళ్ళని అసలు పట్టించుకోవద్దు, సినిమాని చూడండి. నాకైతే పైల్వాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి తన ఎఫర్ట్స్ అసలు ఎంత కష్టపడ్డాడు అనేది, రామ్ చరణ్ ఈ సినిమా కోసం అనేది 2.5 years కష్టపడ్డాను, మీ చేతిలో పెడుతున్నాను అన్నప్పటికే నాకు మైండ్ పోయింది. కానీ పహిల్వాన్స్ స్టార్ట్ అయ్యింది, ఎండ అయ్యేదాకా మాత్రం చెత్త కొట్టేసారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా సూపర్గా ఉందన్నమాట. మీరు చూసే ఉంటారు ఎంత జెన్యున్ ఎఫర్ట్స్ పెట్టారని సినిమాలో. మీరు చూస్తారని కోరుకుంటున్నాను ఎలా ఉందని. మీరు ఎల్లుంటే ఏ థియేటర్కి వెళ్ళారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మనకే అనిపిస్తుంది, ఇంత ఫిట్నెస్గా ఉన్నాడు, మనమే జిమ్లో జాయిన్ అయిపోవాలనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది థియేటర్ ఆఫ్టర్ బయటకు వచ్చిన తర్వాత. నాకు బాగా అనిపించింది. సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నా మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు ఏంటి అనేది మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సినిమా చూడడానికి వెళ్ళిన కొత్త ప్లేస్లోకి తీసుకెళ్ళాలి, మన మైండ్ అంతా అక్కడ ఉండాలి. అది నాకు అనిపించింది సినిమాలో, అది చెప్పాలి. కానీ అందరూ అంతా అయిపోయింది, సినిమా సూపర్ నచ్చింది, బయటకు వచ్చి కానీ ఇంకా మైకులు పెట్టేశారనమాట. ఈ ఎన్టీవీ వాళ్ళు. నాకు నచ్చేది ఏంటంటే ఎన్టీవీలో వెంటనే అప్ టు డేట్లో ఉంటారు, రివ్యూ ఇవ్వగానే దాంట్లో వేశారనమాట. నా రివ్యూ నేను చూసుకుని నవ్వుకున్నాను. కానీ బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే జెన్యూన్ ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు ఇలా చేయడం వల్ల ఏంటంటే నలుగురు తెలిస్తే ఇలాంటి మంచి సినిమా ఆదరిస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏం పర్టికులర్గా అన్ని సినిమాలకి వెళ్తామా లేదని తెలియదు కదా. ఒక సినిమా వచ్చినప్పుడు మనం వెళ్తాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం. అలాంటి ఎక్స్పీరియన్స్ని మనం చెడగొట్టకూడదు మిగతా చూసేవాళ్ళకి. ఎందుకంటే మీకు డబ్బులు ఇవ్వట్లేదని రివ్యూస్ ఇవ్వట్లేదని ఇలా ఫేక్ గాళ్ళు రివ్యూలు రాయడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. జెన్యూన్గా చూడండి, చూసేవాళ్ళని చూడమని చెప్పండి.
దాంట్లో అంత ఎక్స్పీరియన్స్ మీరు కూడా బెనిఫిట్ షోలకి వెళ్తే ఎలా అనిపించిందో, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగే నా వీడియోస్ వస్తూ ఉంటాయి, సపోర్ట్ చేయండి. నేను ఛానల్ పెట్టి చాలా ఏళ్ళు అయిపోయినా కూడా మళ్ళీ రీబూట్ చేశాను అనమాట. ఇలా ఏమేమి నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఏమేమి చేశాను, ఎలా ఉన్నది అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను ఈ వీడియోలో. అంత మీకు నచ్చితే ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏమున్నాయి చెప్పాలంటే, అంత రివ్యూలు ఇంకా అది అయిపోయింది. ఇలా ఇవ్వగానే ఇంకొక నలుగురు వచ్చారు, మళ్ళీ నలుగురు అయిపోయిన తర్వాత పక్కనకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రివ్యూలు ఇస్తానే ఉన్నాను నేను. కానీ వన్ అండ్ ఓన్లీ అనమాట రామ్ చరణ్, దా యాటిట్యూడ్ ఏంటి అని చూపించాలంటే ఇది నాకైతే అన్న నవరసాలు పండించేయడం అంటారు కదా, నిజంగా చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు, జీవించాడు.